ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. ముందు షార్ట్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించాను కదా, ఇప్పుడైతే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది బ్యాచులర్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోద్ది. ఇంకా 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అలాగే ఆయిల్ కూడా వేసేసుకొని చికెన్ అయితే మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న ఇబ్బంది ఉండదు, ఎందుకంటే చికెన్కి ఉప్పు కారం అనేది మంచిగా పడతాయి. నాకు టైం లేదని చెప్పేసి నేను గ్యాస్ మీద దాంట్లో అయితే కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేగిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేయండి. మనం ఉడికించుకునేటప్పుడు చికెన్ లో ఎక్కువగా ఉప్పు వేసారు అంటే వేసుకోవద్దు. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ లో వేసి చికెన్ ని మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం చికెన్ ఉడికించిన గిన్నె అయితే ఉంది కదా, దాంట్లో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు పోకుండా వాటర్ వేసి చికెన్ కర్రీలో వేసాము అంటే గుజ్జు మాత్రం చాలా బాగా వస్తుంది. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. లాస్ట్ లో చికెన్ మసాలా అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే చికెన్ రెడీ అయిపోయినట్లే. చాలా ఈజీగా చేసుకునేలాగా చెప్పాను కదా. సో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.